మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పరిశ్రమలను కాలేజీలతో అనుసంధానం చేసి వాటిని కాలేజీలకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్వహిస్తోంది. దేశంలోని పలు కీలక పరిశ్రమలతో రాష్ట్రంలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను కొలాబరేట్ చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమమే భవిత. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి చదువు జాబ్ ఓరియంటెడ్గా ఉండాలనే సంకల్పంతో తన ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఒకవైపు ఉన్నత చదువులు క్వాలిటీ ఓరియంటెడ్గా ఉండేలా కరికులంలో మార్పులు తీసుకువస్తూనే మరొక వైపు చదువులైపోయిన యువతకు సరైన ఉద్యోగాలు వచ్చేలా వారికి నైపుణ్యాల శిక్షణ ఇస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా ఆయా రంగాల డిమాండ్కు అనుగుణంగా విద్యార్థులను తయారు చేసేలా ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని తీర్చిదిద్దుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పటికే కేజీ నుంచి పీజీ దాకా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియానికి ప్రాధాన్యతనిచ్చారు. స్కూల్లో 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. భవిష్యత్తులో విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు రాసే టోఫెల్ లాంటి పరీక్షలను 3వ తరగతి నుంచే విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. క్లాస్ రూమ్లను డిజిటలైజేషన్ చేశారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా విద్యలో నాణ్యతను పెంచుతున్నారు. ఈ ప్రయాణం కేవలం స్కూల్స్ దగ్గరే ఆగిపోలేదు. ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో కూడా ఇవే అడుగులు వేస్తున్నారు. ఆయా కాలేజీల్లో కూడా కరికులం మార్చడం, 4 ఏళ్ల ఆనర్స్ డిగ్రీతో పాటు ఇంటర్న్షిప్ తప్పనిసరి చేశారు. ఆన్లైన్ వర్టికల్స్ ని చదువుల్లోకి అనుసంధానం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల సాయంతో మన ఉన్నత విద్యారంగ విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణ ఇప్పించి వారికి సర్టిఫికెట్లు లభించేలా చూస్తున్నారు. ఒకసారి హార్డ్వేర్ నుంచి రిస్క్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులలో సర్టిఫికెట్ తీసుకొని మన రాష్ట్ర విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం వల్ల వారి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఒక్కసారి హార్వర్డ్ దగ్గర నుంచి ఏదైనా ఇటువంటి సర్టిఫికెట్ తీసుకుని ఫలాని సబ్జెక్ట్లో హార్వర్డ్ సర్టిఫై చేసింది ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనే ఈ సబ్జెక్ట్ కానీ, లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ అనే ఇటువంటి సబ్జెక్ట్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీస్లో అయితే ఇంకా ఇటువంటి హై ఎండ్ సబ్జెక్టులు కానీ ఏదైనా కూడా ఇవన్నీ కూడా ఆ హార్వర్డో ఆ ఎంఐటో సర్టిఫై చేసి ఆ సర్టిఫికెట్ మన పిల్లాడు తీసుకొని ఇవన్నీ మన పిల్లలు తీసుకొని ఉద్యోగం కోసం అప్లై చేస్తే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇవాళ ఈ లెవెల్లో ఉంటే అవకాశం ఈ సర్టిఫికెట్లతో, ఈ చదువులతో అప్లికేషన్ పెడితే ఉద్యోగాలు ఈ స్థాయిలో మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. చదువులు ఆషామాషిగా ఉండకూడదని, ప్రతి డిగ్రీ ద్వారా తప్పకుండా ఉద్యోగము, ఉపాధి లభించాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టుదల. ఆ పట్టుదలతోనే ఆయన ఉన్నతాధికారులకు తగిన విధంగా దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఐటీఐలు, పాలిటెక్నిక్లతో పాటు స్కిల్లింగ్ కళాశాలల్లో సమూల మార్పులు తెస్తున్నారు. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 158 పారిశ్రామిక సంస్థలతో రాష్ట్రంలోని 208 ఐటీఐ, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్తో విజన్ విశాఖ కార్యక్రమం సందర్భంగా కొలాబరేషన్ చేయించారు. అంటే ఆయా పారిశ్రామిక సంస్థలు ఏపీ కాలేజీలతో భాగమై విద్యార్థులకు తగిన శిక్షణ లభించేలా భాగస్వాములవుతారు. శిక్షణ తర్వాత ఉద్యోగాలు ఇస్తారు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 158 పారిశ్రామిక సంస్థలు, మన దాదాపుగా 208 ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐటీఐస్ కానీ, పాలిటెక్నిక్స్ కానీ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్తో ఏకంగా 158 పారిశ్రామిక సంస్థలు ఈరోజు మొట్టమొదటిసారిగా కన్వర్జెన్స్ అంటే కొలాబరేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళే వచ్చి ఈ కాలేజీల్లో వాళ్ళు కూడా భాగమై మన పిల్లల ట్రైనింగ్లో, కోర్సుల్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి మన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మన పిల్లలను ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా వీళ్ళు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరికీ చదువే కాదు, ఆ చదువు కూడా నాణ్యంగా ఉండాలనేది సీఎం వైఎస్ జగన్ దృఢమైన సంకల్పం. ఆ తర్వాత అంటే ఉన్నత చదువులు అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్, నైపుణ్యాల శిక్షణ తప్పనిసరి అయిన ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైతే డిగ్రీ కోర్సు పూర్తయిన తర్వాత 3 నెలలు, 6 నెలలు, ఏడాది పాటు పాలిషింగ్ కోర్సులు చేయాల్సి ఉంటుంది. తద్వారా విద్యార్థులు అనువైన నైపుణ్యాలను నేర్చుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకునేలా అందుకనుగుణంగా ఉన్నత అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయడంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ ఏర్పాటు చేశారు. అందులో ఒకే చోట ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల 10వ తరగతి డ్రాప్అవుట్స్ కి ట్యూటరింగ్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ ఐటీఐను తయారు చేస్తున్నారు.
దాన్ని ఇండస్ట్రీతో అనుసంధానం చేసే కార్యక్రమానికి బాటలు పడుతున్నాయి. బెస్ట్ ఐటీఐ కానీ బెస్ట్ పాలిటెక్నిక్ కానీ ఈచ్ నియోజకవర్గంలో ఉన్న దానికి తీసుకొని రావడమే కాకుండా దానిని ఇండస్ట్రీతో కన్వర్జెన్స్ చేసే కార్యక్రమం కూడా జరగాలి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ హబ్, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఒక స్కిల్ కాలేజ్, వీటి అన్నిటికీ పైన ఒక స్కిల్ యూనివర్సిటీ. ఆ స్కిల్ యూనివర్సిటీ కోర్సులు డైనమిక్గా డిజైన్ చేస్తూ ఉంటుంది, ఇండస్ట్రీతో మాట్లాడుతూ ఉంటుంది, ఇండస్ట్రీని కోర్సుల్లోకి తీసుకొస్తుంది, కాలేజీల్లో భాగస్వామ్యం చేస్తుంది. వాళ్ళ అవసరాల మేరకు అవసరాల మేరకు కోర్సుల్లో మార్పులు తీసుకొని వస్తూ వాళ్ళు డిజైన్ చేసిన కోర్సులు స్కిల్ కాలేజెస్ నుంచి స్కిల్ హబ్స్ దాకా. స్కిల్ కాలేజెస్లో హై ఎండ్ స్కిల్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. స్కిల్ హబ్స్ నియోజకవర్గం స్థాయిలో ఐటీఐలు, పాలిటెక్నిక్లు, డ్రాప్అవుట్స్ను అందరినీ కూడా ఒక చోటుకు తీసుకొచ్చి ఇండస్ట్రీతో ఒకటి చేసి వీటి అన్నిటి మీద ట్రైనింగు ఇచ్చే ట్రైనింగ్తో పాటు చదివిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా, ఉద్యోగం రాని చదువులు చదవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా చదివేసరికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మార్పు చేసే అడుగులు వేగంగా కూడా పడతా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్, ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక స్కిల్ కాలేజీ, వీటన్నింటికీ పైన ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. స్కిల్ యూనివర్సిటీ పరిశ్రమల భాగస్వామ్యంతో డైనమిక్ గా కోర్సులు డిజైన్ చేస్తోంది. ఉద్యోగం రాని చదువులు చదవాల్సిన అవసరం లేదని, తప్పకుండా ఉపాధి కల్పన జరిగేలా చూస్తామని సీఎం వైఎస్ జగన్ అంటున్నారు. చదివిన తర్వాత ఉద్యోగం వచ్చే విధంగా విద్యారంగ వ్యవస్థలో మార్పులు తెస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన పాలనలో దోపిడీకి తెగబడ్డారు. యువతకు నైపుణ్యాలు పెంచకుండానే పెంచినట్లుగా పేపర్ల మీద చూపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత అదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం 26 స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేసి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు లభించేలా చూస్తూ ఉన్నారు. ఉద్యోగాలు సంపాదించేందుకు, ఉపాధి పొందేందుకు వీలుగా ఆయా రంగాల్లో నైపుణ్యం పెంచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని నైపుణ్యాభివృద్ధి శాఖ రాష్ట్ర కార్యదర్శి సురేష్ కుమార్ అంటున్నారు. రాష్ట్రం పలు రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నందున అందుకు తగ్గ మానవ వనరులను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈరోజు మనకందరికీ తెలుసు, యువతలకి సరియైన నైపుణ్యం కల్పించినట్లయితే వాళ్ళకి ఈరోజు చాలా పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఒకవైపు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంది, కానీ ఇంకొక వైపు చాలామంది యువత ఆ ఉద్యోగ అవకాశాలు అందుకోలేక నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. ఈ యొక్క గ్యాప్ని, దీనికి మనం స్కిల్ గ్యాప్ అంటాము. ఈ స్కిల్ గ్యాప్ని గుర్తించి మన రాష్ట్రంలో ఉన్న చదువుకున్న కనీసం 10వ తరగతి కానీ 12వ తరగతి చదువుకున్న వాళ్ళ నుంచి మొదలుకొని ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఏ విధమైన స్కిల్ ట్రైనింగ్ ఇస్తే, నైపుణ్య శిక్షణ ఇస్తే వాళ్ళకి ఈరోజు మార్కెట్లో ఉన్న ఉద్యోగాలు త్వరగా వచ్చే అవకాశం ఉందని గుర్తించి దానికి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేస్తున్నాము. గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో 15 లక్షల మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో 3,84,000 మందికి నేరుగా ఉద్యోగాలు వచ్చినాయి. మిగిలిన లక్షలాది మందికి ఇండైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ పొందిన శిక్షణ ఆధారంగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ప్రస్తుతం ఏపీ సర్కార్ 25 రంగాలకు చెందిన పరిశ్రమలతో టచ్లో ఉందని నైపుణ్యాభివృద్ధి శాఖ రాష్ట్ర కార్యదర్శి సురేష్ కుమార్ అంటున్నారు. ఆయా రంగాల పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకున్నామని, వారి అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతకు శిక్షణ ఇప్పిస్తున్నామని, తద్వారా లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు లభించేలా చూస్తున్నామని అన్నారు. మనకు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 24-25 సెక్టర్స్ ఉన్నాయి టోటల్. సో దీనిలో కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు మేము సెక్టర్ వైస్గా మన నేషనల్ లెవెల్లో స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, సెక్టర్స్ కౌన్సిల్ అని చెప్పి ఉన్నాయి. వాళ్ళందరితో ఎంఓయూలు చేయడం జరిగింది. చేసి వాళ్ళ దగ్గర నుంచి మన రిక్వైర్మెంట్ తీసుకున్నాం. ఒకటి మనకు అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ లేకుండా 10th ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి వచ్చేది ఎక్కువగా రీటైల్ సెక్టర్లో ఒకటి ఉంది. మనకు చాలా ఈరోజు మాల్స్ వస్తున్నాయి, షాపింగ్ మార్కెట్ వస్తున్నాయి. అది జ్యువెలరీస్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, క్లోత్స్ కావచ్చు. అక్కడ కావాల్సిన సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ నుంచి మొదలుకొని సిమిలర్లీ ఎలక్ట్రికల్
వెహికల్స్ ఉంది, డ్రోన్ టెక్నాలజీ ఉంది, అలాగే ఆటోమొబైల్ సెక్టర్ ఉంది, సిమిలర్లీ ప్లాస్టిక్ సెక్టర్ ఉంది, ఫార్మా సెక్టర్ ఉంది. ఈ రకంగా డిఫరెంట్ సెక్టర్లో ఉంది. అలాగే ఈరోజు మనం ఒకటి చూసాము, సివిల్ ఏవియేషన్ సెక్టర్ రేపు భవిష్యత్తులో భారతదేశంలోనే సివిల్ ఏవియేషన్ పెద్ద ఎత్తున గ్రో అయిపోతుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గత 6 నెలల్లోనే మన దేశం నుంచి ఇండిగో మరియు ఎయిర్ ఇండియా కంపెనీ వాళ్ళు 1000 ఎయిర్ క్రాఫ్ట్కి ఆర్డర్ ఇచ్చి ఉంది, బోయింగ్కి, ఎయిర్ బస్కి. ఇవన్నీ వచ్చినప్పుడు 2025 నాటికి లక్షలాది ఉద్యోగాలు వస్తుంది. ఇప్పటికే మేము బోయింగ్ కంపెనీతో ఒక MOU చేసుకొని ఏ సెక్టర్లో సివిల్ ఏవియేషన్లో, అది టికెటింగ్ స్టేజ్ నుంచి, ఆ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ నుంచి పైలట్ వరకు ఉన్న ఉద్యోగాలు, ఎయిర్ హోస్టెస్ పైలట్ వరకు ఉన్న ఉద్యోగాలకి అండ్ డిఫరెంట్ స్కిల్స్ కావాలి. ఇవన్నీ ఒకే చోట చేయలేము. డిఫరెంట్ ఏజెన్సీలతో మేము MOU చేయాలి. ఆ రకంగా ఒక ప్రణాళిక ఇప్పుడు తయారు చేసుకున్నాం. నేను కొన్ని ఉదాహరణలు మాత్రం చెప్తున్నాం. ఇలాంటి రకరకాల ఫీల్డ్ ఉంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా నైపుణ్య శిక్షణలో కొత్తగా క్యాస్కేడింగ్ స్కిల్ ఎకోసిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంతో తమలాంటి ఎంతో మంది యువకుల జీవితాల్లో వెలుగులు నిండాయని ఉద్యోగాలు పొందిన యువత అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నేను జాబ్ మేళకు అనేది వెళ్ళడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ నాకు చాలా ఉపయోగం చేసింది. ఎందుకంటే నేను ఇప్పుడైతే రీసెంట్గా నేను 2023 జూన్లోని డిప్లొమా అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అయితే అక్కడ 8 కంపెనీస్ వచ్చే 600 పైగా అన్ఎంప్లాయ్మెంట్ నంబర్స్ అనేవి రావడం జరిగింది. అయితే దాంట్లో డాక్టర్ రెడ్డీస్ కంపెనీ అనేది ఒకటి వచ్చి పాల్గొనడం జరిగింది. సర్టెన్ లిమిటెడ్ మెంబర్స్లో నేను ఒక మెంబర్ని సెలెక్ట్ అయ్యాను. గ్రాడ్యుయేషన్ అయిపోయింది సార్. ఖాళీగా 3 months ఖాళీగా ఉన్నాను సార్. అయిన తర్వాత ఓ ఫ్రెండ్ స్కిల్ హబ్లో చేరితే మంచి ఉద్యోగం వస్తుంది అన్నారు సార్. చేరాను సార్. 3 months అయింది. ప్లేస్మెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్ కంపెనీకి. ప్లేస్మెంట్ కూడా మౌరిటెక్లో వచ్చింది. ఆగస్టులో జాయిన్ అయ్యాం. ఆగస్టు జనవరి మేము ఈ మధ్యన రిలీవ్ అయ్యాం. మాకు స్కిల్ హబ్ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. మాకు మౌరిటెక్ రిషికొండ దగ్గర ఆపర్చునిటీ వచ్చింది. 12,000 శాలరీ. ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే మంచిది కదనేసి చేస్తాం. స్కిల్ హబ్స్ ద్వారా ఉద్యోగాలు పొందిన కొంతమంది యువకుల స్పందన ఇది. వారి విద్యా స్థాయిని బట్టి పలు రంగాల్లో ప్రతిభ కనబర్చేలా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తోంది వైఎస్ జగన్ సర్కార్. స్కిల్ హబ్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడం మాత్రమే కాకుండా విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వం ఏ విధంగా వికసించాలి, ఏ విధమైనటువంటి వాళ్ళు సమాజంలో అభివృద్ధి చెందాలనేటువంటివి, అటువంటి సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా నేర్పించడం వల్ల విద్యార్థుల్లో కేవలం ఆ వృత్తిపరమైనటువంటి శిక్షణ మాత్రమే కాకుండా వాళ్ళు ఏ విధంగా స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి, నలుగురిలో ఏ విధంగా మెలగాలి, ఇన్ కేస్ మనం ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక ఆ వర్క్ ప్లేస్లో ఏ విధంగా ఉండాలి, వర్క్ ఎథిక్స్ ఎలా ఫాలో అవ్వాలి, ప్రొఫెషనల్గా ఏ విధంగా ఉండాలి అనేవి ప్రతి ఒక్కటి కూడా నేర్పించడం వల్ల చాలామందిలోనూ చాలా మార్పులు వచ్చాయండి. నేను ఇండివిజువల్గా సపరేట్గా నేర్చుకున్నటువంటి ఈ డేటా ఎంట్రీ కోర్సు ద్వారాగా నేను శశి వేలువెన్ ఎడ్యుకేషన్ సొసైటీస్లో నేను ఒక టీచర్ కింద ఇంటర్వ్యూ ఫేస్ చేసి స్కిల్ హబ్ తరపు నుండి నేను వాళ్ళకి అటెండ్ అయ్యి రిప్రజెంటేటివ్ అవ్వడం వల్ల నేను అక్కడ సెలెక్ట్ అయ్యి నేను ఇప్పుడు ఇయర్లీ 3 lakhs ప్యాకేజ్ అనేది తీసుకుంటున్నానండి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువకులు తమ జీవితాల్లో స్థిరపడుతున్నారు. అంతేకాదు పరిశ్రమలకు మానవ వనరులు లభిస్తున్నాయి.